నాకే తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే దానికి అంత ఉత్సాహం ఉంటుందా నాకే తెలియదు. అంటే కాయ కష్టం చేసుకునే వాళ్ళు. ఇంకోసారా ఓకే సార్, కొంచెం దీన్ని మార్చుకోండి. ఇది పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఆపేయండి చాలు. అంటే మీరు ఎంత దుర్మార్గులు అంటే మీరు అందరూ ఎంత ఆ సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు, మీరు భగవంతుని భయపెట్టేశారు. మీరు అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారమ్మా, కనీసం డిప్యూటీ సీఎం అయిపోతే వీళ్ళు ప్రాణాలు తీసేస్తారో అన్నట్టుగా నేను కోరుకోలే. నాకు ఆ తల్లి సాక్షిగా చెప్తున్నాను కదా, నేను కోరుకోలేదు, నేనే పదవి కోరుకోలే. ప్రభుత్వాలు మారాలి అని అనుకున్నా. కానీ మీరు సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయాము. కనీసం డిప్యూటీ సీఎం చేయకపోతే వీళ్ళు అసలు తుఫాన్లు భూకంపాలు క్రియేట్ చేస్తాను తల్లి కూడా అనుకుందాము. దయచేసి బాబు మీరు అదే నోటితో మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, కొంచెం మంచి కోరుకోండి. ఎందుకంటే మీరు ఈ శక్తి ఎలాంటిదో మీకు తెలీదు. ఈవెన్ ఇక్కడే కాదు, తెలంగాణకి వెళ్ళినా కానీ ఇదే నినాదం. అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది ప్రకృతిని కదిలించేంత శక్తి మీది. అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు రాని చోట, మబ్బు లేని చోట కూడా మబ్బులు తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు. అంత శక్తి ఉంది. సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి, తద్వారా భారతదేశం 2047కి సూపర్ పవర్ కావాలి భారతదేశం. ఆద్యం దాని ఇక్కడ మొదలు పెడతాం. మీకు అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంత చెయ్యగలడు. నాకు అనిపించే చాలాసార్లు వీళ్ళు సీఎం అంటే నేను అలా చూస్తూ ఉంటాను. నేను మీరు చూసారు నా ఎక్స్ప్రెషన్ పెద్ద ఏం ఉండాలి చూస్తుంటాను, సంతోషం. నాకు అనిపించింది అంటే ఒక జపం తాలూకు శక్తి ఎంత ఉంటుందా, ఒక మాట పదే అంటే దానికి శక్తి వచ్చేస్తా అంటే మీరు ప్రూవ్ చేశారు దానికి. వావ్ అనిపించింది. ఎంత ప్రేమ ఉండాలి ఆ మాట మాట్లాడాలంటే, ఎంత శక్తి ఉండాలి దానికి. అదే బాబు ఆ శక్తి భరించలేకే ప్రకృతి కదిలిపోయింది. ఆ శక్తి తట్టుకోలేకే కదా మరి